క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం ఫణిగిరి విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రెవరెండ్ ఫాదర్ అల్లం శ్రీవారెడ్డి గారి 68వ పుట్టినరోజు సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు కలగాలని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అల్లం శశాంకిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ. దిరిశాల ప్రభ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సొంత గృహం మరియు అషికకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి డి ప్రభ, అప్పారావు, సుధారాణి, సుధీర్ కుమార్, ప్రశాంతి, అషిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఏ మేరీ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి ఉద్యోగం మరియు దేవుని చిత్తంతో వివాహం జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ. కీర్తిశేషులు మల్గిరెడ్డి ప్రదీప్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కలుసాని పుష్ప, జోజిరెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై పాప విమోచనకై, మానవ రక్షణకై పాప విమోచనకై, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. తరతరాల నుండి యుగ యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి,
తరతరాల నుండి యుగ యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై తనయుడే అర్పించిన మహోన్నతమైన యాగం దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి మానవ రక్షణకై పాప విమోచనకై మానవ రక్షణకై పాప విమోచనకై నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత బాలయేసు భక్తులారా, తపస్కాలం 5వ వారములో పయనిస్తూ ఉన్నాము. పవిత్ర వారమునకు సమీపముగా ఉన్నటువంటి ఈ సందర్భములో పరిశుద్ధ తిరుసభ మన ముందుకు ఈనాడు ఒక చిన్న అద్భుతాన్ని కాదు, మరణాన్ని ఎదుర్కొనేటువంటి మహత్తర సంఘటనను గురించి బోధిస్తూ ఉన్నది. లాజరు అనారోగ్యముతో లేడు, మరణానికి సమీపములో లేడు, కానీ చనిపోయాడు. 4 రోజులు సమాధిలో ఉన్నాడు. రాయి మూసివేయబడింది, ఆశ పూడిపోయింది. అప్పుడు ఆ మూసినటువంటి చీకటిలో యేసు ప్రభు గట్టిగా పలికారు, లాజరు బయటికి రా. ఈ సువార్త లాజరును గురించి మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి అయినటువంటి మనందరికీ నాడు దేవుడు సందేశం ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని గురించి, ఎందుకంటే మన హృదయము కూడా మోసిపోయి ఉన్నది. మన హృదయము అనేకమైనటువంటి పాపాలతో, శోధనలతో, తలంపులతో, నిరాశతో మన హృదయాలు కూడా మోసుకొని పోయి ఉన్నవి. పాపం అనేటువంటి ఆ రాయిని తొలగించమని తల్లి తిరుసభ మనందరికీ కూడా పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని, తపస్సు కాలాన్ని మనకు వసగివింది. ఇది ఒక అనుగ్రహ కాలము. ఈ కాలము ఈ 5 వారాలు పాటుగా మనమందరము ధ్యానిస్తూ మనకు ఒక సమయాన్ని దేవుడిచ్చాడు. మరి ఇంకా మనము మూయబడి ఉన్నట్లయితే ఈనాడు ప్రభు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. త్వరలో మనము మరొక సమాధిని కూడా చూడబోతూ ఉన్నాము. అది క్రీస్తు స్వంత సమాధి. ఆయన స్వయంగా జీవమై ఉన్నందుకు మరియు లాజరుకు యేసు అవసరమై ఉన్నారు, మనకు కూడా యేసు ప్రభు మరింత అవసరమై ఉన్నారు. ఈ తపకాలం కేవలము ధ్యానముతోనే ముగియకూడదు.
మరి మనమందరము మన లోపల పునరుత్థానం అనేది జరగాలి. ఒక రాయి ఉంటే దానిని తొలగించమని, ఒక పాపము ఉంటే దానిని పాప సంకీర్తనములో ఒప్పుకోమని, ఒక గాయము ఉంటే దానిని నయము చేయమని, ఒక భయము ఉంటే దానిని విడిచిపెట్టమని, అద్భుతాన్ని కేవలము చూసి ఆశ్చర్యపోకండి, దానిని అనుభవించటానికి మరియు మనమందరము ఇక్కడ చేరి ఉన్నాము. ఈనాడు దివలి పూజలో పాల్గొంటూ మీరు అర్పించిన ప్రతి విన్నపము కోసము ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం. దేవుడు మనలందరినీ ఆశీర్వదించుదురుగాక. మనం చేసిన పాపాలు జ్ఞాపకపరుచుకొని పాప మన్నింపును కోరుకుందాం. తుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చీరాను. తుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చీరాను. తడి కన్నులు తాకుమా నా దైవమా, తడి కన్నులు తాకుమా నా దైవమా. నీ వడి చేర్చుమా నా ప్రాణమా, నీ వడి చేర్చుమా నా ప్రాణమా. తుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. ఇహలోక సుఖముతో సహవాసము చేశాను, అలవోక దూషణతో అలవలేగిసాను. కలలన్నీ చెదరగా కలవరముగా వచ్చాను, కలలన్నీ చెదరగా కలవరముగా వచ్చాను. ఓదార్చుమా ప్రభు, ఓదార్చుమా, ఓదార్చుమా ప్రభు, ఓదార్చుమా, ఓదార్చుమా. తుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. చినుకు చినుకు చేరికతో చెరువైన రీతిగా చావైన పాపానికి చేరువ చేరాను. చినుకు చినుకు చేరికతో చెరువైన రీతిగా చావైన పాపానికి చేరువ చేరాను. చేతలను తలచి వగచి నీ చెంతకు చేరాను, చేతలను తలచి వగచి నీ చెంతకు చేరాను. ఓదార్చుమా ప్రభు, ఓదార్చుమా, ఓదార్చుమా ప్రభు, ఓదార్చుమా, ఓదార్చుమా. తుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయము త్వరపడి అతనిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోవుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నా ఆత్మ మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. నీవు ఇశ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మిమ్ము మరల ఇజ్రాయేలు దేశముకు తోడ్కొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు ఈ దేశమున వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభువునైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసితనని గ్రహింతురు. ఇది ప్రభువునైన నా వాక్కు, ఇది ప్రభువు వాక్కు. దేవా నీ కీర్తన పాడిదము. దేవా నీ కీర్తన పాడిదము. తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, వేకువని నే పాడెదన్, వేకువని నే పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువా. దేవా నీ కీర్తన పాడెదము. దేవా నీ కీర్తన పాడెదము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ అధ్యాయము 8 వచనములు 8 నుంచి 11 వరకు. క్రీస్తు మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో ఆయన మీ మర్త్య శరీరములను జీవము నొసగును. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ అధ్యాయము 8వ వచనం 8 నుంచి 11 వరకు. సోదరులారా, శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మానందు లేనివాడు ఆయన చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తుని మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తుని మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములు కూడా జీవము వసగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో
క్రీస్తు ప్రేమ అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము నా ఆత్మను తాకింది నాడు వాక్యం క్రీస్తు వాక్యం లా 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 లా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. ఒకటవ అధ్యాయము వచనాలు 11 నుంచి 45 వరకు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము వచనాలు 1 నుంచి 45 వరకు. ఆ కాలములో బెథానియాలో లాజరు అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అది మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మల గ్రామము. యేసుకు పరిమళ తైలము పోసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సహోదరుడు కనుక అక్కా చెల్లెండ్రు, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానము పంపిరి. అది విని యేసు, ఆ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకును వచ్చినది అని యేసు పలికెను. యేసు మార్తమ్మను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బుపడినని విని యేసు తాను ఉన్న చోటనే ఇంకను 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో మనము యూదాకు తిరిగిపోవుదము రండు అనెను. బోధకుడా, ఇంతకుముందే యూదులు మిమ్ము రాళ్లతో కొట్టదలుచురి, అయినను మీరు అక్కడికి తిరిగి వెళ్ళుదురా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లనెను, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడేని పగటి వేళ నడిచిన ఎడల త్రొట్టపడడు. ఏలైనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును, కానీ రాత్రివేళ నడిచిన ఎడల వాడు త్రొట్టపడును. ఏలైనా వాని యందు వెలుగు లేదు. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా శిష్యులు, ప్రభు అతడు నిద్రించుచున్నచో బాగుండును అనిరి. యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పెను, కానీ వారు వాని నిద్ర విశ్రాంతి గురించి చెప్పెనని తలంచిరి. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించెను, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచట లేనందున సంతసించుచున్నాను. రండు, ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదుము అని పలికెను. అప్పుడు దిదియుము అనబడు తోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదము అని తన తోడి శిష్యులతో అనెను. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనది తెలుసుకునేను. బెథానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడి దూరము ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినిన వెంటనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను, కానీ మరియమ్మ ఇంట యందే కూర్చుని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు మీరు ఇచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనాను దేవుని మీరు ఏమి అడిగిననో మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మరియమ్మ,
అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడువగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఆమె ఇట్లు పలికి వెళ్ళి తన సహోదరి మరియమ్మతో, బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు అని రహస్యముగా చెప్పెను. అది విని మరియమ్మ వెంటనే లేచి ఆయన యొద్దకు వెళ్ళెను. యేసు ఇంకనూ గ్రామము చేరలేదు. మార్తమ్మ తనను కలుసుకున్న స్థలముననే ఉండెను. ఇంట యొద్ద మరియమ్మను ఓదార్చుచున్న యూదులు ఆమె ఉన్న పాటున లేచి వెలుపలకు బయలుదేరుట చూచి ఆమె వెంట వెళ్ళిరి. ఏలైనా ఆమె సమాధి వద్ద విలపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి. మరియమ్మ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేటివాడు కాడు అనెను. ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూసినప్పుడు యేసు హృదయము చలించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగెను. ప్రభు, వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కన్నీరు కార్చెను. అంతటా యూదులు, ఈయన అతనిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడుడు అని చెప్పుకున్నరి. కానీ వారిలో కొందరు, గుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యువు నుండి తప్పింపలేకపోయేనా అనిరి. యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్చి సమాధి యొద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గృహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతిని సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 రోజులైనది, ఇప్పటికీ దుర్వాసన కొట్టుచుండెను అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. అంతట వారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందులకు కృతజ్ఞుడును. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించెదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుకై ఇటుల పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. అతని కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పొనిండు అనెను. మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. తండ్రి మీకే మహిమ, తండ్రి మీకే మహిమ, పరిశుద్ధాత్మదేవా మీకే మహిమ, పరిశుద్ధాత్మదేవా మీకే మహిమ, ఆత్మదేవా మీకే మహిమ, ఆత్మదేవా మీకే మహిమ, యేసయ్యా మీకే మహిమ. యేసయ్యా మీకే మహిమ. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరము కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుని యొక్క ప్రసన్నతను కోరుకుంటూ, మనలో ఉన్నటువంటి మూయబడి ఉన్నటువంటి రాళ్ళనన్నిటిని కూడా దేవునికి సమర్పించుకుంటూ ఈ తరుణములో, ఈ సమయములో ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి వెతకటానికి, దేవుని అనుసరించటానికి స్థలము ఉన్నదా? వెతుకుచున్నాడు ప్రభు యేసు నిన్ను. స్థలము ఉన్నదా బిడ్డ నీ హృదయలో అంటూ ఒక చిన్న పాట ద్వారా దేవుణ్ణి స్తుతించి మహిమపరుచుకుందాం. వెతుకుచున్నాడు ప్రభు యేసు నిన్ను. స్థలమున్నదా బిడ్డా నీ హృదిలో? స్థలమున్నదా? వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను. స్థలమున్నదా బిడ్డా నీ హృదిలో? స్థలమున్నదా? వెదకుచున్నాడు
ప్రభు యేసు నిన్ను స్థలమున్నదా బేటా, నీ హృదిలో స్థలమున్నదా? వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను స్థలమున్నదా బేటా, నీ హృదిలో స్థలమున్నదా? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ప్రజలు అంతరంగములలో ఏమి జరుగుతూ ఉన్నది? ఈనాడు సంఘములో, ప్రపంచములో ప్రజలు అంతరంగాలలో జరిగేటువంటి విషయాలు ఏమిటి? బయట జీవించి ఉన్నట్లే కనిపిస్తున్నారు, కానీ లోపల చనిపోయినట్టు ఉన్నారు. ప్రజలు బయట జీవిస్తున్నట్లుగా కనపడుతూ ఉన్నారు, కానీ లోపల చనిపోయినట్టే జీవిస్తూ ఉన్నారు. ఉత్సాహము లేనటువంటి వివాహముతో, ఆరిపోయినటువంటి ప్రార్థనా జీవితముతో, బలహీనమైనటువంటి విశ్వాసముతో, పాపభారముతో నిండైనటువంటి హృదయముతో, విడిచిపెట్టలేనటువంటి అలవాట్లతో అనేకులు నిశ్శబ్దముగా హృదిలోనే, మనస్సులోనే ఉంచుకొని జీవిస్తున్నటువంటి ప్రజలు మనమందరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ అలాగే ఉంటూ ఉన్నాను. మార్తమ్మ కూడా అదే పలికింది. ప్రభువు మీరు ఇక్కడ ఉండి ఉంటే, ఆ విధంగానే మనము కూడా ఎన్నోసార్లు మనస్సులో ఆలోచన చేస్తూ ఉన్నాము, అనుకుంటూ ఉన్నాము. ప్రభువు మీరు మాతో ఉన్నట్లయితే, ప్రభు మీరు మా జీవితంలో, నా హృదయలో ఉన్నట్లయితే, ప్రభు మీరు మా కుటుంబములో, మా సంఘములో ఉన్నట్లయితే ఇవన్నీ జరిగేవి కావు ప్రభు. ప్రభు మీరు మా ఇంటిలో ఉన్నట్లయితే, మాతో ఉన్నట్లయితే మా సహోదరుడు లాజరు మరించేవాడు కాదు ప్రభు. మరి ఈరోజు ప్రభు మనందరికీ కూడా సమాధానం ఇస్తూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎజెకియేలు గ్రంథము మనం ఈరోజు చదువుకున్నటువంటి మొదటి పట్టణములో ఇజ్రాయేలు ప్రజలు నిర్బంధములో ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా నిర్బంధములో ఉన్నారు. యెరూషలేము ధ్వంసమైంది, దేవాలయము కాలిపోయినది. ఎజెకియేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎజెకియేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము. కనుక నీవు ఇశ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువు ఇట్లు నడువుచున్నాడు. నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మిమ్ము లేపుదును, మిమ్ము మరలా ఇశ్రాయేలు దేశమునకు తోడుకొని వద్దును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మీ సమాధులను తెరవబడుదును, నేను మీ సమాధులను తెరిచేదను అని దేవుని వాక్యం ఈనాడుకు మనము మొదటి పట్టణములో చదువుకున్నాము. ఒకవేళ నీవు వేదనతో, దుఃఖములో, రకరకాలైనటువంటి సమస్యలలో నీవు జీవిస్తూ ఉన్నట్లయితే, ఈనాడు మనకు దేవుడిచ్చేటువంటి వాక్యము మొదటి పట్టణము ద్వారా, నేను మీ సమాధులను తెరచెదను, నేను మిమ్మలను మీ యొక్క పాపము నుండి, మీ యొక్క శ్రమల నుండి, లేదా మీరు అనుభవించే ప్రతి దాని నుండి నేను మిమ్మలను బయటికి తీస్తాను, తెరుస్తాను అని వాక్యం మనకు తెలియపరుస్తున్నది. గమనించండి, మీరు ప్రయత్నించండి, అది నేను చేస్తాను అని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము ప్రయత్నిస్తే దేవుడు మనకు తప్పకుండా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానము దేవుని నుండి మొదలవుతుంది. అమ్మా, ఎక్కడి నుండి మొదలవుతుంది పునరుత్థానము? పునరుత్థానం ఎక్కడి నుండి మొదలవుతుంది? యేసు ప్రభు నుండి మొదలవుతుంది. పునరుత్థానం అనేది ఒక సంఘటన, లేకపోతే ఒక వ్యక్తిన? సంఘటన కాదు. పునరుత్థానం అనేది ఒక వ్యక్తి, క్రీస్తు ప్రభువే పునరుత్థానమయ్యాడు.
కాబట్టి పునరుత్థానం అనేది దేవుని నుండి మొదలవుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. పునీత జెరోము గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, నిరాశ శత్రువు యొక్క గొప్ప ఆయుధము. నిరాశ శత్రువు యొక్క గొప్ప ఆయుధము. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీ సమాధులను తెరిచేదను. మనమందరము నిరాశలో జీవిస్తూ ఉన్నాము. ఇంకేం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది, ఇంక జరగవేమో అని నిరాశపడుతూ ఉన్నాము. ప్రతి విషయంలో కూడా ఆశను కలిగి, నమ్మకము కలిగి, దేవుడు ఉన్నాడు, మన దేవుడు గొప్పవాడు, నిజమైనటువంటి దేవుడు, పునరుత్థానం కలిగినటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు అని విశ్వసించేదానికి బదులుగా అవిశ్వాసములో జీవిస్తూ ఉన్నాము. అందుకే నిరాశ శత్రువు యొక్క గొప్ప ఆయుధము. సాతాను ఆ ఆయుధాన్ని తీసుకొని మనలందరినీ కూడా వాడుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నా వ్యక్తిగత జీవితము, నాలో ఉన్నటువంటి వీటినన్నిటిని నుండి నేను ఎప్పుడు విముక్తి పొందాలి, పునరుత్థానము పొందాలి అని నేను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నానా? ఈ తపస్కాలములో నిజమైనటువంటి మార్పు కోసము నేను ఎదురు చూస్తూ ఉన్నానా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నాలో నేను తొలగించవలసినటువంటి రాయి ఏమిటి? ఈనాడు నేను చెప్పేటువంటి ప్రసంగం అంతా కూడా నాలో నేను తొలగించుకోవలసినటువంటి రాయి ఏమిటి? ఇది మనమందరము కూడా వ్యక్తిగతముగా ధ్యానించవలసినటువంటి అంశము. నాలో ఉన్నటువంటి పాపం, నాలో ఉన్నటువంటి వేదన, శోధన, దుఃఖము, వీటినన్నిటి నుండి నేను విముక్తి పొందగలనని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుందాము. పవిత్ర వారములో సమీపిస్తూ ఉన్నాము. ఈ పవిత్ర వారములో క్రీస్తు ప్రభువు సమాధి తెరచేదానికి ముందుగా, క్రీస్తు ప్రభు పునరుత్థానం అయ్యేదానికి ముందుగా ప్రియ సహోదరులారా మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు, మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. త్వరలో మనము శిలువ ముందర కూడా నిలబడిపోతూ ఉన్నాము. త్వరలో మనము సమాధి రాయి తొలగించ దృశ్యాన్ని కూడా మనము చూడబోతూ ఉన్నాము. పవిత్ర వారములో ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుకు జరిగేవన్నీ కూడా మనము చూడబోతూ ఉన్నాము. అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, అవన్నీ మనము తిలకిస్తూ ఉన్నప్పుడు మన మనస్సులో, మన హృదయములో మార్పు రావాలి. రాయి గెలవదు, అది అసత్యమైనది. రాయి గెలవదు, అది అసత్యమైనది. ఎందుకంటే ఆత్మీయ మాంద్యం మరి నిశ్శబ్దంగా పెరుగుతూ ఉన్నది. గుర్తించుకుందాము, క్రీస్తు ప్రభు సమాధి ముందు నిలబడినప్పుడు ఆ సమాధి అంతమైంది కాదు. మీ గతము కాదు, మీ బలహీనతలు కాదు, మీరు మళ్ళీ జరిగే వైఫల్యాలు కాదు, మీరు దాచినటువంటి గాయాలు కాదు, మరియు మీలో ఉన్నటువంటి ఆ విశ్వాసము, మీరు సమాధిలో పాతిబెట్టబడుటకై సృష్టించబడలేదు. మనమందరము కూడా జీవముతో జీవించుటము కోసమే మనమందరము సృష్టించబడ్డాము. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ ఆదివారం ఈ దివాళి పూజలో పాల్గొందాము. దేవుడు మనందరికీ కూడా మారు మనసు దయచేయమని ఈ దివాళి పూజలో దేవుని వేడుకుందాం. మనమందరం పైకి లేచి మన విశ్వాసాన్ని చాటుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువదారి అయినటువంటి క్రీస్తు ప్రభుని వాక్యానుసారం జీవించుటకు కావలసినటువంటి సంకల్పము, బలమును, ప్రార్థనా శక్తిని మనకు దయచేయమని భక్తి ప్రపత్తులతో పరలోక దేవుని ప్రార్థించుకుందాం. ఓ ప్రేమగల ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న శ్రీ సభకు తండ్రి అయిన మా 14వ లియో జగద్గురువులను, మా పూల అంతోని 10 పీఠాధిపతులను, మా గురువులను, మా ఉపదేశులను దీవించి కాపాడండి. వారందరినీ మీ పరిశుద్ధ రక్తంతో కడిగి వారు ఎల్లప్పుడూ మీ సేవలో చక్కగా రాణించినట్లు
ఫలించినట్లు దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల దేవా, నేను మీ సమాధులను తెరిచి మిమ్ము లేపుదనని పలికిన ప్రభువా, ప్రతి విశ్వాసి నిత్య జీవం పొంది రక్షింపబడినట్లు దీవించున్నారు. మీ ఆత్మపై మాపై పంపి మేము కలకాలము జీవించు కృపను మాకు దయచేసి మా ఆత్మలను కడ నిత్య విశ్రాంతి పొందినట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవితులకు మృతులకు ప్రభువైన దేవా, లాజరు మరణించగా మీరు కన్నీరు కార్చితిరి. యేసు ప్రభువు దేవుని మహిమపరచుచు లాజరును తిరిగి సజీవులుగా జీవం పోసి ఉన్నారు. మట్టి నుండి వచ్చిన మా శరీరము తిరిగి మట్టిలో కలిసినను మా ఆత్మ నిత్య శోభితమై మా మరణాంతరము సకల పునీతులు దూతలతో కలిసి మేము నిరతము స్తుతించు వరమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణ సాగర, మీరు లాజరు సమాధిపైనున్న బండరాతిని తొలగించినట్లే మా హృదయం పైనున్న కోపము, పగ, అసూయ, ద్వేషము అను మున్నగు బండరాలను తొలగించి ప్రేమ, కరుణ, దయ, మన్నింపు అను సుగుణములతో నింపి మా జీవితములను ఆనందమయం, సంతోషభరితం చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక రాజా, మేమంతా ఈ తపస్కాలంలో ప్రభు రాకడ యొక్క అంతరార్థమును ఎరిగి తదనుగుణంగా మా పాపములకు పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తనం చేసి ప్రభుని ప్రేమకు చిహ్నముగా ఉన్న సిలువను మోయు దీవెనను మా అందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచ దేశాల కోసము, శాంతి సమాధానము కోసము ప్రార్థించుదాం. చదువుకునేటువంటి పిల్లలు, పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల కోసము ప్రార్థించుదాం. మన యొక్క వ్యక్తిగత అవసరాలను దేవునికి సమర్పించుకొని ప్రార్థించుకుందాం. ఈ మనవలన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై
ఆత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మా యందు సమృద్ధిగా ఫలించున్నట్లు చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధుల్ 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 పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడుగాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయును స్తుతించుట యుక్తము.
ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాంతంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యోగ నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయనుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను పిరితితో వీక్షింపబరితమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరుచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యక దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడుగు లియో జగద్గురువును మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారం నీ సముఖమును చేరియున్న ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదరని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమేందు లోకమున విడిన వారందరినీ దైతుని రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానంతము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మై మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఆయన విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ ఆరోగ్యము స్వస్థతను పొందేదను. క్రీస్తు శరీరము నిత్య జీవితమునకు మనలను నడిపించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కరిగిపోయాను దేవ నీ దివ్య ప్రసాదములో,
కలసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. పునీత ఇన్యాస్వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడనేలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు దూరం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఐక్యమునకు గుర్తుగా ఉండే దివ్య సంస్కారములో నీ దివ్య కుమారుని శరీరక్తములను మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేక ఆశీర్వాదాల కోసము మీ శర్మలను వంచండి. ఓ ప్రభువా, నీ కరుణ కొరకు ఆశతో వేచి ఉన్న ప్రజలను దీవింపుము. నీ ప్రేరణ వలన వారు ఆశించు వాటినన్నిటినీ నీవు ఉచితముగా గ్రహించి అమితముగా పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో పయనించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము.